మహారథి కర్ణుడు పాండవులకి సోదరుడు అయినప్పటికీ అతను పాండవులను ద్వేషిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడికి తోడుగా ఉండి అర్జునుడి చేతిలో చనిపోయాడు. అయితే చనిపోయిన కర్ణుడు పాండవులను కలవడానికి ఆత్మగా మారి వచ్చాడు అనే విషయం మీకు తెలుసా? అసలు కర్ణుడి ఆత్మ పాండవులను కలవడానికి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాభారత కాలంలో ఒకరిని మించిన ఒకరు యోధులు ఉండేవారు. అయితే కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి యోధులు ఒంటరిగా పాండవులను ఓడించే శక్తి కలిగిన వారు. అయితే వాళ్ళు అధర్మం వైపు నిలబడి తమ ప్రాణాలను కోల్పోయారు. కానీ ఏ కారణం చేత వాళ్ళు చనిపోయిన తర్వాత పాండవులను కలవడానికి ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. ఈ కథ కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాతది. గాంధారి, కుంతి మరియు ధృతరాష్ట్రులు సన్యాసం తీసుకొని అడవిలో ఒక ఆశ్రమంలో ఉంటారు. కానీ పాండవులకి వారి తల్లి కుంతీదేవి యొక్క చింతన ఉంటుంది. మరియు ఆమెని కలవడానికి ఒకసారి పాండవులందరూ ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మహాముని వేదవ్యాసుడు కొంతమంది మునులతో కలిసి కూర్చొని ఉంటాడు. పాండవులు, వేదవ్యాసుడు, కుంతీదేవి మరియు గాంధారి, ధృతరాష్ట్రుడు, సుభద్ర వంటి వారందరూ కూర్చొని దివ్య కథలను వింటూ ఉంటారు. అప్పుడు మహర్షి వేదవ్యాసుడు ధృతరాష్ట్రుడితో, మహారాజా, మీరు ఎల్లప్పుడూ ఎవరి చింతనలో ఉంటారో నాకు బాగా తెలుసు. మీరెప్పుడు కూడా చనిపోయిన మీ కొడుకుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. మహారాజా, గాంధారి, కుంతి మరియు ద్రౌపదిల మనసులో ఉన్న బాధ కూడా నాకు తెలుసు. మరియు శ్రీకృష్ణుడి చెల్లెలైన సుభద్ర తన కుమారుడు అభిమన్యుడు చనిపోయిన దాని గురించి ఎప్పుడు బాధపడుతుందని నాకు తెలుసు. నాకు అంతా తెలుసు. మీ బాధలని దూరం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. మహర్షి వేదవ్యాసుడి మాట విన్న ధృతరాష్ట్రుడు చేతులు కట్టుకొని తన కొడుకు చేసిన మూర్ఖత్వం వల్ల తన బంధువులు మరియు పుత్రులందరూ చనిపోయిన విషయం వేదవ్యాసుడికి చెప్తాడు. ఆ యుద్ధంలో ఎన్నో యోధులు చనిపోయారు. దుర్యోధనుడికి సాయం చేయడానికి వచ్చిన వేరే రాజ్యాల రాజులు కూడా చనిపోయారు. అవన్నీ తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంటుంది అని చెప్తాడు. ధృతరాష్ట్రుడి మాటలు విన్న అక్కడి వాళ్ళందరూ యుద్ధంలో కోల్పోయిన వారి బంధువులని మరియు మనసుకు దగ్గరి వారిని తలుచుకొని బాధపడసాగారు. మరియు గాంధారి లేచి బాధపడుతూ ఈ విధంగా చెప్తుంది, ఓ మహాత్మా, నా పుత్రులందరూ చనిపోయి 16 సంవత్సరాలైంది. మరియు వారందరి మరణాన్ని తలుచుకొని నా భర్త ధృతరాష్ట్రుడు ఎల్లప్పుడూ బాధపడుతూ ఉంటాడు. మహర్షి, మీరు తలుచుకుంటే మీ తపోశక్తి వల్ల మరో సృష్టిని సృష్టించగలరు. కాబట్టి మీరు ధృతరాష్ట్రుడి బాధని దూరం చేయడానికి ఆయనకి నా పుత్రుల ఆత్మలతో మాట్లాడించు. మరియు నాకున్న కోడలలో ద్రౌపది అత్యంత ప్రియమైనది. ఆ యుద్ధంలో ఆమె బంధువులు మరియు అతని పుత్రుడు కూడా చనిపోయాడు. మరియు సుభద్ర యొక్క కొడుకు అభిమన్యుడు కూడా చనిపోయాడు. కాబట్టి వారందరికీ వారితో ఒకసారి మాట్లాడించు అని చెప్తుంది. గాంధారి అలా చెప్పగానే కుంతి తన మనసులో కవచ కుండలాలతో పుట్టిన తన కుమారుడు కర్ణుడిని తలుచుకుంటుంది. దుఃఖంలో ఉన్న కుంతిని చూసి వేదవ్యాసుడు, ఓ దేవి, మీరు ఎందుకు బాధగా ఉన్నారు? మీ బాధను మాకు తెలపండి, నేను దానిని పరిష్కరించగలను అని చెప్తాడు. అప్పుడు కుంతిదేవి వేదవ్యాసుడు ముందు చేతులు కట్టుకొని తలదించుకొని ఈ విధంగా చెప్తుంది, మహర్షి, నేను వివాహం ముందు ఒక బిడ్డకి జన్మనిచ్చాను. మరియు ఆ సమయంలో నాకు వివాహం అవ్వని కారణంగా ఆ బిడ్డని పక్కనే ఉన్న నదిలో వదిలేశాను. మరియు తర్వాత అతను నాకు కనబడిన అతన్ని నేను కొడుకుగా అందరి ముందు స్వీకరించలేకపోయాను. మరియు అతను సూతపుత్రుడిగానే మిగిలిపోయాడు. అందరి చేత అవమానించబడ్డాడు మరియు నా ప్రేమని కోల్పోయాడు. మరియు ఎందరి చేత శపించబడ్డాడు. చివరిగా నా పుత్రుడి చేతిలోనే అతను చనిపోయాడు అని బాధగా చెప్తుంది. అందరి మాటలు విన్న తర్వాత వేదవ్యాసుడు ఈ విధంగా చెప్తాడు, ఈ రోజు ఈ సృష్టి మొత్తం నా శక్తిని చూస్తుంది. గాంధారి, ఈ రోజు రాత్రి నీకు నీ కొడుకులు మరియు అతని మిత్రులు అందరూ కనిపిస్తారు. బంధువులందరూ నీకు కనిపిస్తారు. మరియు ద్రౌపదికి ఆమె యొక్క బంధువులు మరియు 5 పుత్రులు కనిపిస్తారు. అదే విధంగా సుభద్రకి అభిమన్యుడు కనిపిస్తాడు. మరియు అదే విధంగా కుంతికి కర్ణుడు కనిపిస్తాడు అని చెప్తాడు. వేదవ్యాసుడు మాటలు విని వాళ్ళందరూ సంతోషపడ్డారు. మరియు వేదవ్యాసుడు చెప్పిన విధంగా సాయంత్రం అవ్వగానే నీటి కొనుల దగ్గర వచ్చి నిలబడ్డారు. మరియు వేదవ్యాసుడు వారి ముందు నీటిలో నిల్చొని యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరినీ తలుచుకున్నాడు. దాని తర్వాత భీష్ముడు, ద్రోణుడు మరియు ఆదిరాజులందరూ అక్కడికి వచ్చారు. పుత్రులతో మరియు సైనికులతో విరాటరాజు ఆ జలం నుంచి వచ్చాడు. దాని తర్వాత ద్రౌపది యొక్క 5 పుత్రులు మరియు సుభద్ర యొక్క అభిమన్యుడు కూడా బయటికి వచ్చాడు. దాని తర్వాత ద్రుపదరాజు తన సైన్యంతో బయటికి వచ్చాడు. వీరందరూ బయటికి వచ్చిన తర్వాత
దుర్యోధనుడు, శకుని మరియు ధృతరాష్ట్రుడి 100 మంది పుత్రులు బయటికి వచ్చారు. భగదత్తుడు, శల్యుడు, తన సోదరులతో సహా కర్ణుడి పుత్రుడైన వృషసేనుడు కూడా జలం నుంచి బయటికి వచ్చారు. రాజకుమారుడు లక్ష్మణుడు, దుష్టద్యుమ్నుడి పుత్రుడు శిఖండి కూడా బయటికి వచ్చారు. పాండవులు తన సోదరుడైన కర్ణుడిని చూసి ఎడవసాగారు. ఎందుకంటే కర్ణుడు బ్రతికి ఉన్నప్పుడు అతనిని ఎప్పుడు వాళ్ళు గౌరవించలేదు. కొంత సమయం తర్వాత వాళ్ళందరూ శాంతించారు మరియు కర్ణుడితో మంచిగా మాట్లాడి అతనికి ఎంతో గౌరవాన్ని ఇచ్చారు. వాళ్ళు అభిమన్యుడిని మరియు ద్రౌపది యొక్క ఉపపంచ పాండవులని కలిసి ఎంతో సంతోషించారు. అక్కడ ఉన్న యోధులను కలిసి వారందరూ సంతోషపడ్డారు. ఈ విధంగా ముని యొక్క వరం వల్ల వారందరూ సంతోషంగా స్నేహపూర్వకంగా కలుసుకున్నారు. వాళ్ళందరూ ఎంత కలిసిమెలిసి ఉన్నారంటే అసలు వారి మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు మరియు ఎలాంటి దుఃఖం లేదు అన్నట్టు ఉన్నారు. వేదవ్యాసుడి శక్తి వల్ల వాళ్ళందరూ యుద్ధంలో కోల్పోయిన వాళ్ళందరినీ కలిసే అవకాశాన్ని పొందారు. ఈ విధంగా యుద్ధంలో చనిపోయిన యోధులందరినీ ఒక రాత్రి మొత్తం కలిసి ఆ తర్వాత ఉదయం కాగానే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ కలిసి వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ ఒక్క క్షణంలో వాళ్ళందరూ వెళ్ళిపోయాక కురుక్షేత్ర యుద్ధం తమ నుండి ఏం లాక్కుందో తలుచుకొని ఎంతో బాధపడ్డారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.